ఇటీవల ఎన్సర్ట్ పాఠ్యపుస్తకాల్లో 7వ తరగతి సిలబస్ నుండి ముఘల్ చరిత్రను పూర్తిగా తొలగించారు. ఈ నిర్ణయంపై దేశవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రముఖ నటుడు ఆర్. మాధవన్ వ్యాఖ్యలు మరింత దృష్టిని ఆకర్షించాయి. ఆయన చెప్పిన ప్రకారం చోళుల చరిత్ర 2400 సంవత్సరాల పురాతనది. కానీ ముఘలుల చరిత్ర కేవలం 800 సంవత్సరాల మాత్రమే. అయినా చోళుల గాథలకు పాఠ్యపుస్తకాల్లో సరైన స్థానం లేదు. చోళ రాజులు నాటకీయ విస్తరణ, సముద్ర వాణిజ్యం, కళలు, శిల్పం, దేవాలయ నిర్మాణాల్లో ప్రపంచానికి ముద్రవేసిన గొప్ప రాజవంశం. రాజరాజ చోళుడు, రాజేంద్ర చోళుడు వంటి పాలకులు భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచారు. కానీ ఈ గర్వకారణమైన చరిత్ర పాఠ్యపుస్తకాల్లో సరైన స్థానం పొందలేకపోయింది. అయితే ప్రశ్న ఏమిటంటే, ముఘలుల చరిత్ర పాఠాల్లో ఉండగలిగితే ఎందుకు చోళుల చరిత్ర లేకూడదు? ఇది సమతుల్య దృష్టికోణం కాకపోవచ్చు అనే విమర్శలు వస్తున్నాయి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. పిల్లలకి భారత చరిత్రలోని అన్ని గొప్ప రాజవంశాల గురించి సమగ్రంగా నేర్పించడం చాలా అవసరం. చోళుల వంటి శక్తివంతమైన సాంస్కృతిక వారసత్వాన్ని కలిగిన చరిత్ర పాఠ్యాల్లోకి రావాల్సిన సమయం ఆసన్నమైందనిపిస్తోంది. భవిష్యత్ తరాల కోసం సమగ్ర చరిత్ర, ఇది మన బాధ్యత.